హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు చేసే కామెంట్లను చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందిలా. నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. నిజంగా దోస్తులు, మన సబ్స్క్రైబర్లు చాలా మంది వీడియో లేట్ చేయకుండా పెట్టాక కొంచెం ఎర్లీగా పెట్టొచ్చు కదా, గంట 2 గంటల ముందు పెట్టొచ్చు కదా అని అంటున్నారు. సారీ దోస్తులు, 10 వరకు ఎగ్జాక్ట్ మార్నింగ్ వీడియో వస్తుంది, ఎగ్జాక్ట్ 5కి మన ఈవినింగ్ వీడియో వస్తుంది. కొంచెం అటు ఇటు కావచ్చు, లేట్ ఎప్పుడో ఒకసారి, రోజైతే ఇవే టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము. ఇంకా కొంచెం త్వరగా పెట్టండి అని అంటే కాదు దోస్తులు, నా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాము. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని వీడియోస్ రెడీ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి thumbnails అనేది ఎడిట్ చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇక చాలా కష్టమైన ఇష్టంగా చేస్తున్నామంటే కేవలం మీకోసమే కాబట్టి మా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడే ముద్దు పార్ట్ 40 అనమాట. పార్ట్ 40 వరకు వచ్చినామంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అసలు. నిజంగా పార్ట్ 1 నుంచి కూడా ఇప్పటి వరకు మంచిగా సపోర్ట్ చేసిర్రు. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నా చేతులెత్తి నమస్కరిస్తున్నాం దోస్తులు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జాతరమ్మ జాతర, సమక సరక జాతర. ఓ పిల్ల పెంటవ్వా, ఈ ముసలోనికి ఏం పని పాట లేనట్టుంది, ఒకటే పని పిలుస్తా ఉంటాడు. ఓ పొల్లా నిన్నేనే పిలిచేది, చెవులు గిట్లా మందమైనట్టున్నాయి. ఓ పెంటి, ఏంది ముసలాయన చెప్పు. మేడారం జాతరకు పోయి వచ్చినవా పిల్ల? సమ్మక్క సారక్క పాటలు జోరుగా వాడుకుంటూ పోతున్నావు. పోయి వస్తే అప్పుడే గిన్ని దినాలు ఉంటాము. ఏదో పోయినామా, ఒక నిద్ర చేసినామా, వచ్చినామా అంతే. ఇక 3 దినాలు ఉంటే మంచిగా ఉంటది కానీ ఇక నా కొడుకు డ్యూటీ పని జరా చాలా ఉందంట. అందుకే డబ్బులు వచ్చినమే ముసలాయన. చెప్పు, ఏమైనా పని ఉందా? ఉత్తగానే గెలిపించుకుంటాను కాపినవా నన్ను? ఏ జర పనుంది పిల్ల, ఏం టైం పాస్ అయితే గీసుంటారా? నిన్న ఒక ముచ్చట అడగాలే. అబ్బో, నువ్వు అడుగుడు బానే ఉంది, నేను చెప్పుడు బానే ఉంది కానీ అర్జెంట్ పని ఏమైనా ఉంటే ఎప్పుడు, లేకుంటే నన్ను పంపియ్యా, నాకు చాలా పని ఉంది. మరి జాతరకు పోయి ఇంత బంగారం అన్న తీసుకొని రాలేదు పంచుతందుకు, ఉత్తగానే ఊపుకుంటూ పోతున్నావు. ఏడిపోతున్నావు? అయ్యో, రాగానే పూజ గిట్ల చేయొద్దా? సమ్మక్క సారక్కలకు పూజ చేసినాక అంత ఇల్లంతా శుద్ధి అవుతుంది, అప్పుడు అందరికి వంచాలి. ఇంకా అట్లనా? సరే సరే గాని నాకు 2 బెల్లం గడ్డలు ఎక్కువ తీసుకురా, నాకు చాలా పానం పిల్ల బెల్లం గడ్డలు అంటే. ఓ అమ్మో, ఇంత ముసలికి వచ్చినాక ఇట్లా బెల్లం గడ్డల మీద పానం గుంజుతాది అంటే నీకు షుగర్ బీపీలు ఏం లేనట్టున్నాయి. ఇక పంది లెక్క ఇస్తర పస్తర ఏ నోటికి వస్తా తింటావు. అందుకే ఏ రోగం రాలేనట్టుంది నీకు. నయమేనా? అయ్యో, నా అసొంటి దానికగా చూడు, దేవుడు షుగర్ ఇచ్చిండు నాకు. ఏమిడి తప్పిపోయిందని ఆగింద చిన్నీడిలా నాకు షుగర్ ఇచ్చిండు. ఏం చేయాలి? గీసొంటి ముసలి కన్నా ఇచ్చి పాడగాలేదు. అవ్వు అవ్వు, నువ్వు చిన్న పిల్లవైతువి మొరగాళ్ళ మీద పోతున్నావు కదా, నా సొంటి ముసలోళ్ళకు ముడుగోళ్ళకు అని ఇయ్యకపోయా అంటున్నావు. అబ్బో, నువ్వేమైనా తక్కువ నావే పిల్ల? ఏమైనా నీ ఏజ్ని దాచిపెట్టుకుంటావు, వయసు బయట పెట్టవు. అయ్యో, మరి నేను ఎంత వయసు అనుకుంటున్నావు? మా అమ్మ నాయన చిన్నప్పుడే లగ్గం చేసిరు. అప్పటి లగ్గాలే గట్టునే, పెద్ద మనిషి కాకముందే లగ్గం చేసిరు కాబట్టి ఎక్కిట కొడుతున్నా. పిల్లలు గంట గంట ఎత్తున్నారు. నా ఈడేమో చాలా చిన్న తాత. నువ్వేమనుకుంటున్నావో ఏమో, తిప్పి తిప్పి కొడితే 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉంటాయి గంతేను. అవ్వా అవ్వా, సిగ్గు పోతదే. ఎవరితో అనేవు, నాతోనంటే అన్నవుగా నేను నడిచిపోయింది. ఇంకోటితో నన్ను అంటే సిగ్గు పోయే కాలం ఉంది. నోరు మూసుకో. ఈ 50 ఏళ్ళ లోపు ఉంటావు నువ్వు. 70 నుంచి 80 ఏళ్ళ దాకా ఉంటావు. పొల్లకి నవారయ్యా. అబ్బా, ఏదో ఒకటి, ఎంతైతే ఏమైతుంది. అయినా చేసుకున్నావు నా మొగనికి అంత ఆలోచన లేకుంటే నీకెందుకయ్యా? నా గురించి బాగా సక్కుంటది. మొన్న గిట్లనే గెలిపించుకున్నావు, నేను ఇప్పుడు గట్లనే చేస్తామని అనుకుంటే ఉండు ఉండు నీకు ముచ్చట చెప్పాలని ఆపుతివి. అబ్బాబ్బాబ్బా, ఊకపోయేదాన్ని ఊకపోనీయక ఏందయ్యా ఊకనే గెలిపించుకుంటావు? ఆగో పెంటవ్వా, ఈ పోరడు ఆడెత్తుల శాతలు చేస్తాడు చూడు, గాడే కాదు మొన్న లగ్గమైనోడు. ఆ అవునే తాత, ఈ పోరగాని పేరేం పేరు ఉంటది? కిషనో కిషోరో ఉంటది. ఓ పిల్లగా, కిషను ఇస్తుంటారా? ఈ ముసలోనికి ఏం పని పాట లేకుండా వచ్చినా ఎవడు గీసుంట పోతే ఈ వాళ్ళని గెలిపించుకుంటా ఉండు. ఎట్లా పోయినా అట్లా పోనీయక అంటే అంటే రమ్మంటుండు. ఇక ఈ పోరగాని వేసి ఈయన ఎత్తులు జిత్తులు ఏమేమి అడుగుతాడు. చెప్పు తాత. ఓ అమ్మ, పెళ్ళైనాక గిట్లా పెళ్ళం వచ్చినాక గిట్లా ఆడదాని లెక్క మాట్లాడు, ఇంకా మానలేదారా పిల్లగా? ఆగు, గొంతు మొత్తము ఆడదాని లెక్కనే వస్తుంది. మొగోని ఆడదాని వారా నువ్వు? ఎందుకే ముసలాయనక అట్లా అంటున్నావు? ఒక పోరగాన్ని పెళ్ళైంది, పెళ్ళం వచ్చినాక ఇట్లా గసొంటి మాటలు అంటే సిగ్గు అనిపిస్తుందా నీకు? పాపం పోరగాడు ఫీల్ కాగల్లా. అవునారా పిల్లగా, ఫీల్ అవుతున్నావు? ఏ చిన్నప్పటి సంది ఆడదాని లెక్కనే శాతలు చేసేది. ఇంటి పిల్లను ఎవరిస్తారో లగ్గం ఎవరు చేస్తారు అని మేము అనుకుంటే, ఇక పెళ్లి చేసుకున్నావు కదా, ఎటు పోయి నీ పెన్నము ఎట్లుందిరా మరి? నీకంటే పొడుగుందా, నీకంటే పొట్టి ఉన్నదా, బక్క సురుక ముద్దుగున్నదా, లేకపోతే లండు పిల్లలు దాన్ని తెచ్చుకున్నావా?
అయ్యో దేవుడా. మంచిగానే ఉంటది తాత. నా తగ్గట్టు ఆమెకు నాకు ఈడు జోడు కరెక్ట్ సెట్ అయింది. నా మేనమడతలే గామనే చేసుకున్నా. ఓహో గట్లనా లగ్గం అవుతుందో కాదో గీనుక వడిస్తాడు అని అనుకురు కానీ మరి పెళ్ళైతే చేసుకున్నావు మరి పిల్లలు కానీ అంత దమ్ము ఉన్నదా లేదా? కొడుకు పుట్టిండు తాత. 2 నెలలు వెళ్ళి 3 నెలలు పడ్డాయి. ఓ అమ్మో అదేంద్రా పిల్లగా ఎంత పిల్లగానివి నువ్వు మీ అమ్మాయి ఎంతో డబ్బున లగ్గం చేసింది. ఆ లగ్గమై సంవత్సరం గిట్ల కాలేదు పిల్లగాడు పుట్టిందా? ఓ నీ అమ్మ ఫుల్లు ఫాస్ట్ ఉన్నావు కదరా నువ్వు. ఎందుకు ముసలైనా గట్లా పిల్లగానే ఆట ఆడుకుంటున్నావు? మరి మొగోడైనప్పుడు ఎప్పుడు పుడతారు చెప్పు? అబ్బో, మొత్తం ఆడు మొగోడు కాదు, ఆడిదన్నట్టే సీట్లు తీసి పడేస్తున్నావు కదా. ఏ గట్ల కాదు పిల్ల పెళ్లి మొన్ననే అయినట్టు కొడుతుంది. ఏడంగను పిల్లగాడు పుట్టిందంటూ నీ అమ్మ చాలా ఫాస్ట్ ఉన్నాడు పోరగాడు పోరి. అదే కొంతమందికి అయితే పెళ్లి మీద ఆకర్లేదు పీకర్లేదు ఏమైనా తిన్నామా పన్నమా తిరిగి వచ్చినామా అక్కడ ఇక్కడ షికార్లకు పోయినామా యువతనన్న ఉంచుకొని గదే ఉన్నది. ఈ పిల్లగాడు చాలా గ్రేట్ రా పోరగా నువ్వు. అదేంటి ఈ ముసలోడు ఎవరన్నా చూసి అంటుండా లేకుంటే కావాల్సుకుని అని అంటుండా? ఆహా, గీరా సంగతి. ఏమైందిరా ముసలోడా ఏమో అంటున్నావు నన్ను చూడంగానే? నేనేమంటిరా ఈ పిల్లగాడు నీకంటే చాలా చిన్న కాదు. ఆగు లగ్గం అయ్యింది ఒక పిల్లగానికి తండ్రి గిట్ల అయ్యిందంట. ఈ అవ్వ నువ్వైతే గట్లనే ఉంటావు ఇంకా ముదిరిపోయిన బెండకాయ లెక్క అవుతున్నావు కానీ నీకైతే పెళ్లి మీద గింత చింత లేదు. ఈ అవ్వ యువతినో ఉంచుకొని దానింట తిరిగి దానికే పైసలు ఖర్చు పెడితే మరి రేపు రేపు నీ పెళ్ళానికి వచ్చినాక ఏం పెడతావురా? గప్పుడు ఇక దిక్కులు చూస్తావు నో రూపాయలిచ్చి. అరే ఈ ముసలోడా పెద్ద మనిషివని నోరు మూసుకొని ఊకుంటున్నా గానీ ఇంకోటి ఇదే ప్లేస్ ఉంటే నీ అవ్వ నరికి పోగులు పెడుతుండే ఏమనుకుంటావో. మళ్ళీసారి నా తెరువుకు వచ్చినవనుకో నా జోలి ఇట్లా బయట తీసిరనుకో మంచిగా ఉండదు చెప్పు. అరే తాత, జర ఊకోరాదు. ఆ చిన్నదానికి కోపం వస్తుంది. ఆ పిల్లగాడు ఎవరి మాట అంటే వాడనే వాడడు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యి అంటేనే వాడడు, ఇంకా బయట నువ్వంటే వాడతాడు. నోరు మూసుకొని ఉండరాడు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి సంసారం ఎవరి జీవితము వాళ్ళకి లెక్క, మనకెందుకు? ఊకో. గది గట్ల మూసుకొని ఉండాలి. ఏం పని పాట లేక మంది సంసారాల్లో చిచ్చు పెడతానికి ఏముంటారు? ఏమైనా నా ఉసురు పోసుకుంటదేంది? మా అమ్మకు మా అయ్యకు లేని బాధ మీకెందుకు? నోరు మూసుకొని ఉండుర్రి. మొత్తము పెంచి పెద్ద చేస్తున్నట్టు నన్ను సాగుతున్నట్టే మాట్లాడుతురుగా. చెల్లి అవ్వ పొద్దు పొద్దుగలగి ముసలొంతో మాటలు పడయింది అవ్వ. నీ లంగ ముఖంలో చెప్పు పని శాత కాదు ఏం శాత కాదు ఏమైనా తింటాడు తిరుగుతాడు. యువతిన ఉంచుకుందంట దానికి అంత పెడుతుండే అది గుద్దని నాకిపోతుంది మొత్తం ఉన్న కాడికి ఊడ్చుకొని పోతుంది. గప్పుడు గుద్దెళ్ళు ఎలుకలేస్తాడు గప్పుడు తెలుస్తుంది పట్టరా నీకు. నీ అవ్వ మంచి మాట చెప్తే ఇక నువ్వేంద్ర గట్ల సీరియస్ అవుతున్నావు వారి. ఆగో ఈ పొరగాని చూసానా నేర్చుకోరా గిన్ సంక నాకు. నీ అవ్వ ఆగో పోయిందా? పోయిండు ఇంకా ఉంటాడు పెంటవ్వ నేను అన్న మాటలకు. కాదే తాత, నిన్నేమనంటే కష్టం గాని కాదు. నువ్వు ఏమక్కర కూర్చున్నావు చెట్టు కింద వస్తలేని పోతలని పిలుస్తున్నావు గెలిపించుకుంటున్నావు. కాదు, వాళ్ళ జీవితం వాళ్ళ లెక్కల సంసారము వాళ్ళ గురించి నీకెందుకయ్యా? మందందరి దాన్ని సిచ్చు పెడతాను గెలుపుకుంటా ఉన్నావు ఏం వ్యక్తి. ఏ బాగా నువ్వు పిల్ల గట్లంటే నన్ను నా సిగ్గు శరం వస్తుందేమి పూరగానికి వారయ్యా. వాళ్ళ తల్లి ఎంత బాధపడుతుందా పొల్ల. అయ్యో నా కొడుకు నేను చెప్పిన మాట ఇంటలేడు యువతిని ఉంచుకుందంట అంత దానికి పెడుతుందంట. ఇంట్లోకి ఒక్క రూపాయి ఇస్తలేడు జీవితం ఆగం చేస్తుంటుండు. రేపు రేపు ఇక ఊరందరికి తెలిసినాక పిల్లను ఎవరిస్తారు చెప్పు? ఊరికి ఎరుకైతుంది గలీజ్ ఉంటుంది గలీజ్ పేరు కదా పెళ్ళైన దాన్ని ఉంచుకుండు అని. దాని తల్లి ఎంత బాధపడుతుందో. ఈ పోరగానికి ఇద్దరన్నా అక్కరున్నదా పిక్కరున్నదా పిల్ల నువ్వు ఇట్లా గట్ల మాట్లాడతావేంది? యావ పోరగానికి వారయ్యా గీసొంటి మాటలు సూటిపోటు మాటలు అంటే ఇక తలుగుతాయి గట్లనే గట్టిగానే అన్నా. బాగానే అన్నావు గాని అమ్మో, ఆ పోరగాడు మనం చెప్తే ఎవరు వాళ్ళు చెప్తే ఈనేటోడు కాదు తాత. ఆ పోరగాని సత్తి తీరే చేసుకుంటాడు. సరే సరే తాత, నాతో పని అయిపోయింది కదా, పోతున్నా. పో చిన్న, ఉత్తగానే పిలిచిండు. ఈ ముసలాంకి ఏం పని పాట లేక పిలిచిండు కానీ మళ్ళీ పిలిస్తే వచ్చేవి ఇట్లా. సరేనా? ఇంతకెంచేవో ముసలాడు పిలిచిన రాకు. సరే సరే అవ్వా. నిజంగా పెంటవ్వా ఈ పిల్లగానికి లగ్గం అవుతుందో కాదో ఈ అమ్మాయి ఏమైనా ఆడిత్ర శాతలు ఆడదాని లెక్కన చేస్తాడా అని అనుకున్నా గాని పెళ్ళయిందంట ఒక పిల్లగాడంట. అవ్వ నాకైతే సిగ్గి అయింది పెంటవ్వా. మరి గీంక సొంటి దానికి ఆ ఊరందరూ జేలు అన్నారు. ఓయమ్మ గీంకి లగ్గం అయితే అదమ్మ ఆడదాని లెక్క చేస్తాడు పిల్లని ఇవ్వకపోయినా చేయకపోయినారని 10 మంది 10 రకాలుగా అనుకున్నారు. ఆ గీ పోరగానికి ఏం రోగం పుట్టిందమ్మ గీ ఇంటోనికి అంతకన్నా అభిమానం ఉన్నాడు మొగోడు కానట్టుండు. ఏమో పోనీ తాత, గసుంటివన్నీ మాట్లాడకు. పోనీ ఊకో. ఎవరి జీవితం ఆడే యాగం చేసుకుంటాడు కదా, మనకెందుకు? పోనీ రాదు. అబ్బా, ఇంకా పోతలేడు. ఇంకా ఎంతసేపు ఉంటాడో? అత్తగారింటికి వచ్చి గిట్లొచ్చి గట్ల పోతారు గాని
ఈయనేంది ఇయ్యాల ఈడనే ఉంటట్టు కొడుతుంది. ఏం పని పాట లేదు, ఇక డ్యూటీకి 4-5 దినాలు సెలవు ఉన్నట్టుంది. అందుకే అక్కడ ఇక్కడ తిరుగుతుండు. అబ్బా చెప్పకుండా చేయకుండా వచ్చిండు. నేను ఆయన చూసి ఫోన్ పెట్టేసుడే నయమైంది. లేకుంటే గట్టనే మాట్లాడుకుంటా అవతల పక్కకు మళ్ళీ వండుకున్నాను అనుకో, ఇక మళ్ళా పంచాది స్టార్ట్ అవుతుండే. దేవుడా దేవుడా డబ్బున పోవాలే, నేను చిన్నతోని ఫోన్ మాట్లాడాలి. జాతరకు పోదామంటడా వద్దంటడా ఆయన అడిగి తెలుసుకుందామంటే ఇదేంటి ఫోన్ మాట్లాడే ఛాన్సే లేదు. ఇక ఆ విషయం మాట్లాడుతుంటేనే వచ్చిండు గీన. ఈ అబ్బాయినకి ఏం పని పట్టలేదు, ఏమైనా నా చుట్టే తిరుగుతాడు. ఏసొంటి మొగోనికైనా అందమైన పిల్లని దొరికితే అనిపించే వేరుంటది. అబ్బా నాకు గీడెందుకు వచ్చిండో నా జీవితంలోకి, నీ ఎందుకంటే పెట్టిరో నాకు. సరే ఆ చెప్పు బావా. ఏమైంది? నేను వచ్చి సోఫాలో కూర్చుంటే నువ్వేంది లోపల ఇంట్లోకి వచ్చి జోరినావు? ఏమైంది? ఏం కాలేదు బావా, మనసంతా ప్రశాంతంగా లేదు, ఏదో ఆగమాగం అవుతుంది. అందుకే కొద్దిసేపు రిలాక్స్ అయిదామని లోపలికి వచ్చినా ఇక నిద్ర బట్టి పాడైతలేదు. ఏం చేస్తున్నావు? సీటమ్ ఉన్నదా ఇంట్లోనే? ఉన్నది ఉన్నది. ఫోన్ ఇచ్చినా ఫోన్ ఒత్తుకుంటా ఆడుకుంటుంది కానీ నేను మీ అమ్మగారింటికి వచ్చింది నీ కోసమే కదా, మరి నువ్వేంది లోపల వచ్చి జొరినావు? మా ఆయన వచ్చిండు, నా మొగంతో ఇంతసేపు కూర్చొని మాట్లాడతా, మరి ఏమంటాడో ఏం కథనో అని ఇంతనన్న తెలివి లేదా? ఏమైనా ఎప్పుడు వచ్చినా లోపలనే ఉంటావు లోపలనే ఉంటావు. అసలు ఏమనాలి సరే నిన్ను? ఏమనంటే అమ్మో ఇట్లా అన్నాడు గట్లా అన్నాడు అని బదులాం లేపుతావు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు కోపం వస్తుంది. మరి నువ్వు చేసేటి మంచిగానే ఉన్నాయా చెప్పు? అబ్బా ఇదొక నెత్తి నొప్పి నీతోని. కాదు, మనిషిని కొంచెం కూడా అర్థం చేసుకోవెందుకు బావా నువ్వు? ఎప్పుడు నీతో ఒక మరల పట్టుకొని తిరిగితే గప్పుడు మంచిగా ఉంటది కదా. నా పానం సరిలేదని నా బాధ నాకుంటే నీదేంది ఒకటే పని మొత్తుకుంటావు. ఆహా, నేను దగ్గరికి రాగానే నీకు పానం మంచిగా ఉండదు అన్ని మంచిగా ఉండే అని అంటావు. అదే నేను ఆడున్నప్పుడేమో జోరుదారు ఉంటావు, జోరుదారుగా అల్లీలతో ఫోన్లు మాట్లాడుతుంటావు. అవన్నిటికైతే హుషారుంటావు కానీ నాతో మాట్లాడనికనే నీకు మనసు ఎందుకు ఒప్పదు సరే? అయ్యో దేవుడా, నీతోని పెద్ద రాసారం ఉంటది. అప్పప్పప్ప నీతో మాట్లాడుకుంటా ఇంకోతో మాట్లాడుకుంటా కూర్చుంటా చెప్పు. నా పానం సరిలేదురా నాయన, నేను ఎట్లా సెట్ కావాలని నేను ఆలోచించుకుంటుంటే నువ్వేంది ఈ అవ్వ మధ్యలో చిబుడు బుంగ లెక్క గెలికించుకుంటా ఉంటావు. అరే గట్ల కాదు సరే, రోజు ఒక్కనే వండుకుంటున్నా, నిద్ర వచ్చి పాడైతలేదు, రాదు ఇంకెన్ని రోజులని ఉంటారు? నేను ఊకనే ఉంటున్నా నా బావ, నా పానం మంచిగా లేదు, నాకు శాతం అయితే లేదు. ఈడుంటే కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుంటది. మా అమ్మ అదో ఇదో పని చేసి పెడతాను నేనుంటే. నువ్వేంది నా పానం తింటున్నావు? అబ్బబ్బబ్బ కొంచెం అని అర్థం చేసుకోవేందుకు నన్ను? ఒకటే పానం తింటున్నావు. అరే గట్ల కాదు సరే, ఇక పెళ్ళాన్ని పెట్టి ఏ మొగోడైనా గిన్ని రోజులు ఉండాలంటే చాలా కష్టం సరే, నా బాధను అర్థం చేసుకోవే జరా. నా బాధను నువ్వు అర్థం చేసుకో ఫస్ట్. నేను రాను, నాకు రాబుద్ది అయితే నా పానం సరిలేదు అని చెప్పినాక జాతరకు రారా నా పానం తింటున్నారు ఎందుకు? మీ వాళ్ళందరూ మీ అక్క మీ చెల్లి మీ అమ్మ మీ నాయన అందరూ కలిసి ఏదైనా కట్టుకొని పోయి రావచ్చు కదా. అబ్బా నేను వస్తేనే పోవాలని ఏమైనా రూల్స్ ఉన్నదా? అరే జాతరకు వద్దన్నావు కదనే, ఇక వద్దని ఫిక్స్ అయినాం కానీ ఇంటి దాకా నన్ను రావే తల్లి. నువ్వు లేని నాకు నిద్ర పడతలేదు, నా పానం అంతా నీ మీదనే గుంజుతుంది. నీ అవ్వ అమ్మగారింటికి వచ్చి ఒక రోజు ఉంటారు 2 రోజులు ఉంటారు సరే, వారం రోజులు ఉంటారు. నువ్వు వచ్చి 15 దినాలకు ఎక్కువ అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు అని ఉంటావే నాకు అర్థం కాదు. ఓయమ్మో, కొత్తగా పెళ్ళైన పిల్లగాలు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా. మరి నా బాధ ఎట్లుందో నాకు ఎరుక సరి. పోనీతి ఈ పెళ్ళైంది, ఒక పిల్ల పుట్టింది కదా, ఇక పిల్లని చూసుకుంటుంటదేమో నా పెళ్ళమని ఇక నేను ఎట్టికేసి పెట్టినా. నువ్వేమో ఏదో చేస్తున్నావు, నాకు ఏం అర్థమైతలేదు. సరే సరే, ఏదో అపార్థం చేసుకున్నాను, అది నిజమో అబద్ధమో ఇక దేవునికి ఎరుక నీకు ఎరుక కానీ ఇక ఇప్పటికైనా జర మారు సరి, నాతో కలిసిమెలిసి ఉండు. నేను పొద్దున్న లేచి కష్టానికి పోతున్నప్పుడు జర రాత్రి రాగానే నాతో ఇంతసేపు మాట్లాడి మంచిగా పండుకొని దగ్గర పండుకొని అదో ఇదో కబుర్లు చెప్పుకుంటుంటే నాకు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుంది. యావ్వ కష్టమైనా పోనీతి, నా పెళ్ళం ఇంత మంచిగా చూసుకున్న పెళ్ళం ఉన్నాక నాకేం బాధ అని మంచి హాయిగా జీవితం కొనసాగించవచ్చు. కానీ ఇటువంటి శాతాలు చేసి నన్ను దూరం దూరం పెడితే నా మనసు అంతా బాధ అవుతుంది సరే. నా బాధను అర్థం చేసుకోవే జరా. చేసుకుంటా నీ బాధలు నేను అర్థం చేసుకుంటా, కానీ నా బాధలు అయితే నువ్వు ఎన్నటికీ అర్థం చేసుకోవు. కాదు, ఒకటే ఇంట్లో ఎట్లుంటాం చెప్పు? మీ అమ్మలు పక్క రూమ్లో ఉంటారు, మనం ఈతల రూమ్లో ఉండాలి. ఏ సప్పుడైనా మీ అమ్మకు మీ అయ్యకి వినిపిస్తూనే ఉంటది. గుయ్యా గుయ్యా సప్పుడు వినిపిస్తుంది. ఏందిరా ఏమైందిరా అని మీ అమ్మ మొత్తుకుంటూనే ఉంటది. ఆ గసంటి ఇట్లా ప్రైవసీ లేని ఇంట్లో ఎట్లుండాలి చెప్పు? కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోవు, నువ్వు నా మీద మొత్తుకుంటావేంది? అరే గట్లనా, నేను ఇంత దూరం ఆలోచించలేదే. అయ్యో గదా సంగతి, నేను ఎందుకు పెడుతుందిరా ఇంత దూరం, అసలు దగ్గరికి రానియదు అని అనుకున్నా కానీ ఇంత దూరం ఆలోచించలేదే. సరే సరే, ఇక వేరే ప్లాన్ ఏదైనా చేస్తుంది మరి ఇంటికి పోయినాక. ఆ గట్ల చెప్పినావు బాగుంది. ఏమైనా ఒకటే ఇంట్లో ఉండాలి, మీ అమ్మతో మాటలు పడాలంటే నా నుంచి అయితలేదు. ఇక నన్ను దూరం కిరాయి కన్నా పోదాము, లేకుంటే మీ అమ్మలో నన్ను బయటికి పంపించేసి
అప్పుడు నిమ్మలంగా బతకొచ్చు అయ్యా. తిన్న తిండి ఇట్లా పేకి పడుతుంది. మీ అవ్వ ఒక దగ్గర ఉంటే అసలు తిందామన్నా బువ్వు ఉంటలేదు, కూర కమ్మగా ఉంటలేదు. మీ అమ్మ ఇక నేను ఉందామంటేనేమో కూరగాయలు గిన్ని గిన్ని తెచ్చిస్తుంది. అందుకే నాకు యాస్ట్ వస్తుంది బావా, నువ్వేమనుకున్నా సరే. అందుకే మా ఇంటికి వచ్చి ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏందనుకున్నావు? మీ అమ్మ మీ అయ్యనే. గట్లంటవా? సరే సరే తీయే నడువు మరి, నా ఇంట రారాది. ఏదో ఒకటి ఇంటికి పోయినాక మా అమ్మోళ్ళని బయటికి పంపిద్దామా, లేకుంటే మనమన్నా బయటికి పోదామా, ఏదో ఒకటి చేద్దాం. కానీ రావే, నీకు దండం పెడతా. నువ్వు లేని నాకు ఉండబుద్ధి అవుతలేదు, నిద్ర పట్టి పాడైతలేదంటే. అబ్బో ఇప్పుడు అనిపిస్తుందా నీకు? పండుగకు మా అమ్మ ఇంటికి పోతున్నా బావా అని చెప్తే మీ అమ్మ మాటలు పట్టుకొని ఎన్ని మాటలు అన్నావు. మీ అమ్మ అన్నది నువ్వన్నావు. అవన్నీ మర్చిపోయాను అనుకుంటావా? అస్సలు మర్చిపోలేదు బావా, నేను అన్ని యాదికి పెట్టుకున్నా. మీ అమ్మ అన్ని నూరి పోస్తుంది నీకు. గట్ల వేయాలరా, నీ పెళ్ళాన్ని గిట్లు ఉంచాలరా, గట్ల వేయాలరా అని నేర్పుతుంది కాబట్టి నువ్వు గిట్ల మారినావు. నాకు అన్ని ఎరుకైతేనే ఉన్నాయి. సరే సరే, ఇంకెన్ని దినాలు వింటావో మీ అమ్మ మాట? మీ అమ్మ మాట కాదనుకుంటే దాటకుంటే ఇంకెన్ని దినాలు ఉంటావు? నేను గిట్ల చూస్తుంది. పెళ్ళై గిన్నెళ్ళు అయినాక పిల్ల పుట్టినాక ఇట్లా మీ అమ్మ మాట జవదాటమంటే ఎంత గ్రేట్ పో నువ్వు. పెళ్ళం ఎటు పోయినా సరే కానీ అమ్మ మాట అయితే దాటొద్దు కదా. గట్ల అనకే నువ్వు. పెళ్ళైన సంది నీ మీద ఎంత పానం తెలుసా నాకు. చాలా ఇష్టమే నువ్వంటే. నువ్వు ఏది చెప్పినా కాదనుకుంటా అన్నిందల్లా తెచ్చి పెట్టేటోని. కానీ నువ్వు ఎందుకు దూరం ఉంటున్నావో అనుకున్నా, కానీ వేరే రకంగా చెడ్డగా ఆలోచించిన, కానీ గీదా రీజను ఇప్పుడు అర్థమైందే నాకు. ఇప్పటికైనా అర్థమైంది కదా, మంది మాటలని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మన ఇల్లే ఆగమవుతుంది. అందుకే మంది మాటలు పట్టించుకొని నన్ను వేరే మాటలక్క అపార్థం చేసుకోకు సరేనా? మన జీవితమే ఆగమవుతుంది. ఇక నీ ఇష్టము. నా మనసున్న మాట చెప్తున్నా. ఓయమ్మో ఓయమ్మో, ఎన్నెన్ని కథలు పడి మాట్లాడుతున్నవే. అబ్బాబ్బాబ్బా, మస్తు జిమ్మికులున్నాయి పని దగ్గర. గంట అమాయకుల్ని ఆట ఆడుకుంటున్నవే నువ్వు. బిడ్డవైన సంగతి పక్కకు పెడితే చాలా కిలాడివి నువ్వు. చేసేటివన్నీ చేసి ఏం తెలనేరి పిల్ల లెక్క ఆగో శుద్ధ పూస లెక్క ఎట్లా కూర్చో చెప్తుంది చూడు మొగనికి. నీ అవ్వ నా అల్లుడు చాలా అమాయకుడు. ఇంకా ఎడ్డి పూకొని వేసి ఎట్లా ఆడుకుంటుంది చూడు. అవ్వ అవ్వ, ఎన్నడుకున్నా తప్పు చేస్తే అల్లుని పాపము తప్పక ముడుతుంది నీకు. ఆయన ఉసురు నువ్వెందుకు పోసుకుంటున్నావే? తూ నీ బతుకుల చెప్పు. సరే రా బంగారం, నువ్వు లేకుంటే నాకు నిద్ర పడతలేదే. నువ్వు రాను రాను అని ఒకటే మారం చేయకు. నీకు దండం పెడతా రావే, నీ కాళ్ళన్న మొక్కుతా. ఏమొద్దు ఏమొద్దు, గసంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు, నేను ఫీల్ అవుతా గానీ. ఇక ఇంటికి పోయినాక ఫస్ట్ మీ అమ్మని అలా వండుకోమని మనం అలా వండుకుందాం. ఏరు పడదామమ్మ, ఒక దగ్గర ఉంటే అది రాదంట అని ఏదో ఒకటి చెప్పు. ఇక నీ ఇష్టం ఏది చెప్తానా సరే గానీ. ఇక అప్పుడు అలా వండుకుంటాం అలా ఉంటామంటే నేను వస్తా, లేకుంటే రానే రాను. మీ అమ్మతో పెద్ద రసరస ఉంది నాకు. గట్లంటవా? సరే సరే, నేను ఇప్పుడు పోయి ఏదో ఒకటి తెలిపి మా అమ్మకి చెప్తానే. సరే మరి రేపు వస్తావా మరి? ఆ గట్లా అలా వండుకొని తిందాము అని అనిపిస్తా, లేకుంటే రాను, నేను వీడనే ఉంటా. సరే సరేనే మరి. ఇక నేను పోయినాక ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్తా. ఇక రేపు బయలుదేరుర్రి. మేము ఎట్లా రావాలి? బండి తీసుకొని అన్నారా? అరే ఎన్నిసార్లు రావాలి? ఇయ్యాలనే వచ్చినా మళ్ళీ రేపే రావాలంటే చాలా దూరం ఉంది అబ్బా. బండి మీద నడుపుడు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరే బస్కు రారాదుర్రి. ఆ సరే సరే కానీ ఎంత లేట్ వచ్చినా ఏమనొద్దు మరి. ఇంత లేట్ అయింది ఎందుకు, అంత లేట్ అయింది ఎందుకు అనొద్దు. బస్సుల మీద వస్తే చాలా లేట్ అవుతుంది, చీకటి ఇట్లా అవుతుంది సరేనా? గట్లయితే వస్తాము, లేకుంటే నువ్వే రావాలి. ఆ సరే సరే తీ. ఇగో ఇదేనా లేదు మన వీడియో. వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తే దోస్తులు మేము ఇంత కష్టపడుతున్నందుకు, డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీరు ఏసీ సపోర్ట్ అంత ఇంత ఉండదు దోస్తులు. వీడియోని చిన్న లైక్ చేయాలి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ ని షేర్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది కదా దోస్తులు. అట్లే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ చూస్తే